గుంటూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 18 సంవత్సరాలుగా జిల్లా కోట్ల వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని ప్రెసిడెంట్ సూర్యనారాయణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జడ్జీలు, న్యాయవాదులు, బార్ అసోసియేషన్ సభ్యులు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు 9 రోజులుగా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ రోజు 5,000 మందికి అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరిగిందని చెప్పారు. సాయంత్రం లడ్డు వేలంపాట నిర్వహిస్తారని, భక్తులు ఈ వేలంపాటలో పాల్గొనాలని కోరారు. సాంస్కృతిక కార్యక్రమాలతో సాయంత్రం జరిగే నిమజ్జన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని, భక్తులు వందలాదిగా పాల్గొనాలని కోరారు. గుంటూరు బార్ అసోసియేషన్ లో గణేష్ నిమజ్జనం ఈ రోజు కార్యక్రమం జరుగుతుంది. మేము ఈ కార్యక్రమాన్ని గత 9 రోజులుగా చేస్తున్నాము. మేము గత 18 సంవత్సరాల నుంచి కంటిన్యూస్ గా చేస్తున్నాము. బార్ అండ్ బెంచ్ రిలేషన్స్ పాటించడం కోసం అట్లానే జ్యుడిషియల్ ఆఫీసర్స్, తర్వాత కోర్టు స్టాఫ్ కానివ్వండి, క్లయింట్స్ కానివ్వండి, మా అడ్వకేట్స్ కానివ్వండి, అందరూ సుఖశాంతులతో ఉండాలని, అందరూ బాగా అభివృద్ధి చెందాలని చెప్పి మేము అందరిని కలుపు చేసుకుంటూ 18 సంవత్సరం నిరాటంకంగా చేస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా మేము ఈ నిమజ్జన కార్యక్రమం ఈరోజు 9వ రోజున 27వ తారీఖు మొదలు పెట్టాము. ఈ రోజు 9వ తారీఖున మేము నిమజ్జనం చేస్తున్నాము. ఈ రోజు 5,000 మందికి ఉచిత భోజనం చేస్తున్నాము. అలాగే జ్యుడిషియల్ ఆఫీసర్ సపరేట్ గా, క్లయింట్స్ సపరేట్ గా, అడ్వకేట్స్ కు సపరేట్ గా, అలాగే స్టాఫ్ కు సపరేట్ గా, ఎవరికి వాళ్ళకి సపరేట్ కౌంటర్స్ పెట్టి భోజన కార్యక్రమాలు చేస్తున్నాము. ఇది ప్రతి సంవత్సరం చేస్తూనే ఉంటాం మేము. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి మా గుంటూరు బార్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. ఈ గణేష్ సందర్భంగా లడ్డుపాట ప్రతి సంవత్సరం పెడుతుంటాము. లాస్ట్ ఇయర్ 2,60,60,000కి పోయింది. ఈ సంవత్సరం అది అంతా దాటిద్ది అనుకుంటున్నాము. అలాగే ఈ లడ్డుపాట ఈ రోజు సాయంత్రం 4 గంటల జరుగుతుంది. దాని తర్వాత వినాయకుడి నిమజ్జన కార్యక్రమం ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళి అమరావతి దాంట్లో మేము నిమజ్జనం చేస్తాము. దానికి అందరూ అడ్వకేట్స్ వస్తారు. ఈ సంవత్సరం లడ్డుపాట ఇంకా గ్రాండ్ గా జరిగిద్దని చెప్పి మేమంతా